గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఓవైపు పలువురు సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తుంటే మరోవైపు హోటల్లో సీసీ కెమెరాలో ఫుటేజ్ మాయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో తాజాగా తెరపైకి వచ్చిన టాలీవుడ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. క్రిష్ కు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేయనున్నట్లుగా సమాచారం. ఇక 3 స్టార్ వసతులు కలిగిన హోటల్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదనే వాదన తెరపైకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ను గచ్చిబౌలి నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఈ కేసుకు సంబంధించి ఎట్లాంటి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? నేడు డైరెక్టర్ క్రిష్ కూడా పోలీసుల విచారణకు హాజరవబోతున్న నేపథ్యంలో ఎట్లాంటి సమాచారం ఉంది? అనుశ్రీ, గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో పట్టుబడ్డటువంటి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో తెలుగు సినిమా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా క్రిష్ ను గుర్తించారు. అయితే ఆదివారం సాయంత్రం నుంచి జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో దర్శకుడు క్రిష్ కూడా పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా, అలాగే ఎవరైతే వివేకానంద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా గుర్తించారు. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో చూసినటువంటి ఈ రాడిసన్ హోటల్లోనే దాదాపు 2 రోజుల నుంచి కూడా పార్టీ జరిగింది. అయితే ఇక్కడ చాలా సార్లు కూడా డ్రగ్స్ పార్టీలు జరిగాయి. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేసినటువంటి మహమ్మద్ సయ్యద్ అబ్బాస్ అలీ, ఇక్కడ ఈ హోటల్ నిర్వాహకుడు ఎవరైతే ఉంటాడో వివేకానంద్, అతనికి డ్రగ్స్ 10 సార్లు సప్లై చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. 10 సార్లు కూడా డ్రగ్స్ పార్టీలు ఇక్కడే జరిగాయి. సో ఆ 10 సార్లు ఎవరెవరు సెలబ్రిటీస్ వచ్చారు, సినిమాకు సంబంధించిన వాళ్ళు, అలాగే వ్యాపారవేత్తల కుమారులు ఎవరెవరు ఇక్కడికి వచ్చారనేటువంటిది పోలీసులు గుర్తించున్నారు. ముఖ్యంగా ఇక్కడ సీసీ కెమెరాలు మాత్రం మాయమైనట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాల అందులో ఉన్నటువంటి ఫుటేజ్ ను కూడా హోటల్ నిర్వాహకులు డిలీట్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. మరి అది ఏ విధంగా మాయమైందనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద కేసులో అనేక మంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంది డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి ఈ కేసులో సీసీ కెమెరాలు మరి ఎలా మాయమయ్యాయనేది కూడా తేలాల్సి ఉంది. నిన్న మాదాపూర్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా దర్శకుడు క్రిష్ అక్కడ అయితే ఆ డ్రగ్ పార్టీలో ఎంతసేపు ఉన్నాడనేటువంటి ప్రశ్న జర్నలిస్టులు అడిగినటువంటి సమయంలో కూడా సీసీ కెమెరాలు సరిగా కొంత కనిపించట్లేదు అక్కడ అనేటువంటి ఒక మాట ఆయన చెప్పారు. సో మరి ఇంత 3 స్టార్ హోటల్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఈ హోటల్లో మరి సీసీ కెమెరాలు అడుగడుగునా కూడా ఉంటాయి. ప్రతి రూమ్ కారిడార్ వద్ద కూడా సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి. మరి అయితే డ్రగ్స్ పార్టీ జరిగినటువంటి ఆ 2 రూమ్లలో కూడా ఆ కారిడార్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలు పనిచేయాలి. అక్కడికి ఎవరెవరు వెళ్లారు, ఎవరెవరు వచ్చారనేటువంటిది కూడా ఉండాలి. ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు సీసీ కెమెరాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మొదటి నుంచి కూడా సీసీ కెమెరాలు అనేవి ఉండాలనేది కూడా చెప్తుంటారు. మరి ఇంత 3 స్టార్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఈ హోటల్లో సీసీ కెమెరాల నిర్లక్ష్యం మాత్రం మరి కనబడుతుంది. అది కావాలనే ఫుటేజ్ డిలీట్ చేశారా, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అలాగే చాలా మంది బడాబాబులను ఇందులో నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దొరికినటువంటి కేసులో ఇప్పటివరకు 10 మంది మాత్రమే కేసులు పెట్టారు. కానీ ఇక్కడ డ్రగ్స్ పార్టీ దాదాపు శుక్రవారం నుంచి ఆదివారం వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. పోలీసులు వస్తున్నారనేటువంటి సమాచారం తెలియగానే వాళ్ళంతా కూడా ఇక్కడికి పరారైనట్టు కూడా తెలుస్తుంది. అప్పటికే పోలీసులు గుర్తించి ఒక 10 మంది మీద కూడా కేసులు పెట్టారు. దాదాపు 3 గ్రాముల కొకైన్ కూడా గుర్తించారు. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో అనేది మాత్రం తేలాల్సింది. అలాగే జాగర్లమూడి క్రిష్ కు సంబంధించి కూడా పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. ఆయనకు సంబంధించి డ్రగ్స్ టెస్టులు కూడా ఈ రోజు మరి చేయనున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.